యాజమాన్యానికి నా ధన్యవాదాలు. మా ఆకలి అనేది ఎంత అంటే అన్నదానం అనేది ఎంత గొప్పదో ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక 2 నిమిషాలు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అమెరికాలో అడుక్కోవడం అనేది నిషేధం. మీకు తెలుసుంటారు, ఎవరిని అడుక్కునే వాళ్ళు ఉంటే జైల్లో పెడతారు. ఒక అబ్బాయి, ఒక 15 సంవత్సరాల అబ్బాయి ఆకలితో ఇంకా నేనేం తీసుకోకపోతే, తాగకపోతే, తినకపోతే చనిపోతాననే పరిస్థితిలో అట్లా ఇంట్లోకి వెళ్ళి అడుక్కోకూడదు, జైల్లో పెడతారు. భయంగా ఒక ఇంటి డోర్ కొట్టాడు. అయితే ఇంట్లో నుంచి ఒక 20 years అట్లా ఒక ఆమె డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆయన మొహం చూస్తేనే ఆమెకు అర్థమైంది ఈ అబ్బాయి అసలు చాలా ఆకలితో ఉన్నాడు, నీరసంతో ఉన్నాడని. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారా అని అడిగింది. అయితే ఆయన పరిస్థితి చూసి ఆమెకి మంచినీళ్ళు ఏం సరిపోతాయి, వీడు చాలా రోజుల నుంచి అన్నం తినకుండా ఉంటున్నాడు, చాలా ఆకలితో బాధపడుతున్నట్టున్నాడు అని చెప్పి ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఇస్తుంది. ఆ పాలు తాగిన తర్వాత అరుగు మీద 15 నిమిషాలు పడుకొని రెస్ట్ తీసుకుని వెళ్ళండి అని చెప్తుంది. ఇది జరిగిపోయిన ఒక 20 years తర్వాత ఎవరైతే గ్లాస్ పాలిచ్చిందో ఆమెకి ఒక క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఆ ఊర్లో ట్రీట్మెంట్ దొరకదు. ఇప్పుడు మనకి ఇక్కడ దొరకకపోతే హైదరాబాద్కి అట్లా వెళ్తాం కదా, అట్లా వేరే ఊరికి పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. సుమారుగా 1 నెల రోజులు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా బిల్లు వచ్చినప్పుడు ఆమె భయపడుతూ ఉంటుంది. ఆమె జీవితం మొత్తం కష్టపడినా, ఆమె ఉన్న ఆస్తులన్నీ అమ్మినా కూడా ఆ బిల్లు నేను కట్టగలను లేదని చెప్పి. అయితే ఆ బిల్లు పేపర్తో పాటు కొన్ని lakhsలో బిల్లు అవుతుంది. బిల్లు పేపర్తో పాటు ఒక చిట్టి వస్తుంది. ఒక గ్లాస్ పాలతో మీ హాస్పిటల్ బిల్లు మొత్తం కట్టబడింది, డాక్టర్కి వెళ్ళి. ఎవరైతే ఆమె అప్పుడు ఎవరికైతే పాలు ఇచ్చిందో ఆ అబ్బాయి కష్టపడి చదువుకొని మెడికల్ కాలేజీలో MBBS చేశాడు, తర్వాత MD చేశాడు, క్యాన్సర్ స్పెషలిస్ట్ అయ్యాడు. ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఆ రోజు ఆమె భగవంతుడికి ప్రార్థన చేసింది, భగవంతుడు అంటే మంచితనాన్ని ప్రపంచం మొత్తం ఇట్లా వ్యాప్తి చేసినావు నువ్వు అని చెప్పి. సో ఆకలిలో సహాయం చేసిన వాళ్ళని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. మన దేశంలో సుమారుగా ఒక 30% మంది పిల్లలు వయసుకు తగిన బరువు లేరు, వయసుకు తగిన ఎత్తు లేరు, ఎత్తుకు తగిన బరువు లేరు. సుమారుగా 50 నుంచి 70% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇదంతా అండర్ న్యూట్రిషన్, ఆకలి, శరీరానికి సంబంధించిన సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల. అందుకనే నేను చాలామంది పేషెంట్స్కి కానీ చెప్తాను, మీరు బంగారం కొనుక్కోవాలంటే మీ శరీరంలో ఐరన్ ఉండాలి. ఫస్ట్ రోజు ఐరన్ తీసుకోండి, సో బంగారాన్ని కొనే స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ.